ప్రవీణ్ రెడ్డి గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెటెడ్గా పాలిటిక్స్ నడుస్తున్నాయన్న ఒక ఆలోచన అయితే, అనుమానం అయితే చాలా మంది కలుగుతుంది. ఇప్పటికే ఒకరొకరుగా అంటే రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానంగా ఉన్న వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీలోను, కేంద్ర అధినాయకత్వంతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళేమో బీజేపీ వైపు చూస్తున్నట్టుగాను మారుతున్నట్టుగాను కనిపిస్తుంది. అయితే ఇక్కడ పార్టీ ఫిరాయింపులు అనేది చాలా కీలకమైన అంశము. ఆ విషయంలో బీజేపీ ఎంతో కొంత అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ ఆహ్వానం పలుకుతోంది. ఈ విషయంలో బీజేపీ వెనకబడిందా, లేకపోతే బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతలు చూడట్లేదా? బీజేపీ తన యొక్క ఆలోచన విధానంతోనే వెళ్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఏం వాల్యూస్ ఉంటాయి, ఎక్కడ ఏది అవకాశం వస్తే అది. గతంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం బీఆర్ఎస్ లో విలీనమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క శాసనసభా పక్షం కాంగ్రెస్ లో విలీనం కావాలనే యొక్క ప్రయత్నంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైనా మా పార్టీలోకి రావాలంటే వాళ్ళు రాజీనామా చేసి రావాలి, మా విధానం అది. కాబట్టి ఎన్నికైన యొక్క సభ్యత్వానికి రాజీనామా చేయాలి. నేను అనుకుంటా అట్లా సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటారని నేను అనుకోను. కాబట్టి వాళ్ళు ఆ విధంగా, లేదంటే మాజీలైనా రావాలి. ఆ విధంగా వచ్చే వాళ్ళు ఇప్పటికే అనేక మంది వచ్చారు. కాబట్టి భవిష్యత్తులో కూడా రావచ్చు. ఆ విధంగా వచ్చే వాళ్ళని మేము తప్పక స్వీకరిస్తాం. అయితే ఇక్కడ ఏదో అయిపోతుంది, ఏమో అయిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కారు ఎట్లా ఓవర్లోడ్ అయిపోయి పంచర్ అయిపోయిందో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంకి రావడం ఖాయం. అందులో ఎలాంటి యొక్క అనుమానానికి తావే లేదు. మేము అదే యొక్క ఎజెండాతో ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు చెప్పింది, ఆదిలోనే అంశపాద అన్నట్టు 6 గ్యారెంటీలు లేవు. అవి గ్యారెంటీలు కాదు, అవి గాలి మాటలు అనేది కూడా తేలిపోతున్నది. ఒక్కొక్కటి దాంట్లో వెనుకకి వెళ్ళిపోతున్నది. ముందు అందరికీ రుణమాఫీ అన్నారు, ఇప్పుడు ఆంక్షలు అంటున్నారు. ముందు అందరికీ రైతు భరోసా అన్నారు, ఇప్పుడు లేదు కొంతమందికి అంటున్నారు. ముందు మహిళలందరికీ 2500 అన్నారు, ఇంతవరకు దాన్ని ముచ్చటే మాట్లాడడం లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, యువకులను మోసం చేసేసిండు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో చెప్పిన మాటలు అవన్నీ కూడా ఏవి కూడా ఇవాళ పాటించడం లేదు. 046 రద్దు చేస్తామన్నారు, ఇంతవరకు అలాంటి ఒక ఆలోచన ఏం లేదు. ఇలా అనేక విషయాలలో రైతులకు ఏదైతే బోనస్ 500 అందరికి రైతులందరికీ అన్నారు, తర్వాత సన్నవడ్లు పండించిన వాళ్ళకే అన్నారు. ఒక్కొక్క దాంట్లో డీవియేషన్ అవుతుంది. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద మెల్లమెల్లగా ఆరోపణలు కూడా ప్రారంభం అవుతున్నాయి అనేక విషయాలలో. కాబట్టి వాళ్ళు అసలు వీఆర్ఎస్ యొక్క అవినీతిని ఎండగట్టే యొక్క పరిస్థితిలో వాళ్ళు లేనే లేరు. కేవలం అందుకోసమే వాళ్ళందరినీ చేర్చుకుంటే అవన్నీ మాఫీ అయిపోతాయి. కాబట్టి ఆ స్థితిలోనే ఉన్నారు తప్పితే మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా స్పష్టమైన యొక్క వాతావరణం ఉన్నది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉంటది. ఇంకే పార్టీ ఎన్నైనా ప్రాంతీయ పార్టీలో, కానీ వాళ్ళు దానికి ఎక్స్టెన్షన్ చెప్తున్నారు. కేవలం మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, 2029 ఎన్నికలకి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నేషనల్ లెవెల్లో కూడా ఉంటుంది. ఇప్పటికే పుంజుకున్నాం, నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక మాట చెప్తుంది. మేము అది ఉండదని మేమేం అనుకోవడం లేదు. మొన్న దేశానికి నష్టం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీకి లాభం జరిగింది కొన్ని సీట్లు తగ్గడం వలన. మేమనేది దేశానికి, దేశ ప్రయోజనాల కోసం తీసుకునే అనేక నిర్ణయాలలో కొంత అది ఇబ్బంది ఏమన్నా ఏర్పడవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ మరొక్కసారి ఇంకా మంచిగా పుంజుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, తప్పేముంది. అపోజిషన్ పార్టీ నెక్స్ట్ అధికారానికి రావాలని వాళ్ళు అంతకుముందు 2014లో వాళ్ళకు 50 సీట్లు ఎంతో వచ్చినాయి, తర్వాత ట్రై చేస్తే 44 వచ్చినాయి, మళ్ళీ మొన్న బాగా ట్రై చేస్తే 99 వచ్చినాయి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే తగ్గొచ్చు, కొద్దిగా పెరగవచ్చు. దాని ఏమున్నది. వాళ్ళ ప్రయత్నం విషయంలో మనం వాళ్ళకేమొచ్చినాయి, వాళ్ళ మిగతా అనేక కలగూర గంప అనేక పార్టీలకు కలిపి వచ్చినాయి. ఆ పార్టీలు ఎన్నడు కలిసి ఉండాలి, ఎన్నడు ఉంటాయి. తాత్కాలికంగా బీజేపీని బూచిగా చూపెట్టి, బీజేపీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది కాబట్టి బీజేపీని దెబ్బతీయడం కోసం అనేక అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈ రోజు కూడా, నిన్న కూడా అదే అబద్ధాల ప్రచారంలో బతికే ప్రయత్నం చేస్తున్నారు.